నటి ప్రత్యూష కేసుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టులో ఇవాళ ప్రత్యూష తరపున ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ను న్యాయవాది వినిపించనున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థరెడ్డి తరపున న్యాయవాది నిన్న వాదనలు వినిపించారు. 2002లో సినీ నటి ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 306, 309 కింద కేసులు నమోదు చేసి సిబిఐ విచారించింది. అయితే 302 సెక్షన్ కింద కేసు విచారణ జరపాలని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే మునుస్వామి ఇచ్చిన పోస్ట్ మార్టం నివేదికను జతపరిచి ఆధారంగా సమర్పించారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగానే ఇవాళ తన వాదనలను న్యాయవాది గిరీష్ కుమార్ వినిపించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2002లో నమోదైనటువంటి సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఈరోజు విచారణ జరగనుంది. గతంలో తెలంగాణ ఉమ్మడి హైకోర్టు, అంతకుముందు నాంపల్లి కోర్టు, ఆ తర్వాత సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు, వీటన్నిటిని ఛాలెంజ్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ లో కొన్ని ఇంపార్టెంట్ అంశాలని ప్రస్తావనకి గతంలో సిబిఐ గాని లోయర్ కోర్టు గాని ఎంక్వైరీ చేసి 306, 309 కింద ఈ కేసుని పరిగణలోకి తీసుకొని అదే కోణంలో విచారణ జరిపించారు. కానీ ఈ కేసు 302 అంటే మర్డర్ కేసు కింద పరిగణలోకి తీసుకొని దీనిపైన విచారణ చేపట్టాలంటూ కూడా గతంలో నుంచి సరోజినీ దేవి ఈ పోరాటాన్ని సాగిస్తా ఉన్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ 302 మర్డర్ కేసుకి సంబంధించినటువంటి అంశం పైన, దాంతో పాటు గతంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి సిద్ధార్థ రెడ్డికి కేవలం 5 ఏళ్లు పాటే కోర్టు శిక్ష విధించింది. ఆ 5 ఏళ్లు పూర్తయ్యి ప్రస్తుతం అతను బెయిల్ పైన బయటకు వచ్చి తిరుగుతా ఉన్నాడు. ఆ శిక్షను కాస్త ఇంకొంత పెంచాలని తన కూతుర్ని కోల్పోయాను, తన కుటుంబం రోడ్డుపైకి వచ్చింది. సిద్ధార్థ రెడ్డి మాత్రం హ్యాపీగా తిరుగుతా ఉన్నాడు. తన కూతురు చనిపోవడానికి ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి ఆరోపణ ఒకటైతే, తన తల్లి మాత్రం ఇది సామూహిక గ్యాంగ్ రేపు జరిగింది, అప్పుడు సిద్ధార్థ రెడ్డి మిత్రులందరూ కలిసి ఈ అమ్మాయిని రేప్ చేసి అనంతరం హత్య చేశారు అంటూ కూడా ఇప్పటికి కూడా ఇదే వాదనలు తన తల్లి వినిపిస్తా ఉంది. ఇదే అంశం పైన ఈ రోజు 2 కీలకమైనటువంటి అంశాల పైన సుప్రీంకోర్టు విచారణ జరిపి ఈ రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వినిపించనున్నారు. ఇటు ప్రత్యూష తరపున న్యాయవాది గిరీష్ కుమార్ ఈ రోజు సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ వినిపించబోతా ఉన్నారు. నిన్న సిద్ధార్థ రెడ్డి తరపున న్యాయవాది కోర్టు దృష్టికి ఆర్గ్యుమెంట్స్ అన్ని వినిపించిన తర్వాత ఈ రోజు వీళ్ళ టైం ఏర్పడింది కాబట్టి వీళ్ళ ఇచ్చినటువంటి టైం ప్రకారంగా ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ వినిపించనున్నారు. గతంలో పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి మునుస్వామి ఇచ్చినటువంటి రిపోర్ట్ ని సుప్రీంకోర్టులో జతపరిచి ఇది క్లియర్ కట్ గా పోస్ట్ మార్టం రిపోర్టు 302 మర్డర్ జరిగింది, ప్రత్యూష ఒంటి పైన అనేక చోట్ల గాయాలున్నాయి, మెడ భాగానికి ఉరితాడు వేసినట్టుగా ఆనవాళ్లున్నాయి, ఛాతి భాగంలో రక్కినట్టుగా ఈ ఆనవాళ్లు ఉన్నాయంటూ కూడా అప్పటి పోస్ట్ మార్టం రిపోర్ట్ మునుస్వామి ఇచ్చినటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేశారు. దాంతో పాటు ప్రత్యూష తల్లి ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తిని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కేవలం 5 ఏళ్ల పాటే తన కూతురుని చంపి తన కూతురుని ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి కేసులో 5 ఏళ్ల జైలు శిక్ష అతనికి సరిపోదు, జీవితకాలం జైలు శిక్ష అతనికి విధించాలి. అతను జైల్లో నుంచి బయటికి రాకుండా అతని పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా సరోజినీ దేవి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ జరగబోతా ఉన్నాయి. నిన్న సిద్ధార్థ రెడ్డి ఆర్గ్యుమెంట్స్ పూర్తయ్యాయి. ఇటు ప్రత్యూష తరపున న్యాయవాది ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ వినిపించిన తర్వాత ఈ వారం లోపు సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ పాస్ చేయబోతా ఉంది. ఈ 2 ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాత సిబిఐ లో పంజాగుట్ట పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్టు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక త్రిసభ్య డాక్టర్ స్కీమ్ ని ఏర్పాటు చేసి దాని నేతృత్వంలో జరిపినటువంటి విచారణ ఆధారాలు, అప్పుడు ప్రత్యూష కేసులో ఏం జరిగింది, టైం టు టైం మెన్షన్ చేసినటువంటి వివరాలు, హత్య, ఈ హత్య వెనకాల ఇంకేదైనా రేపు దాగి ఉందా అనే దానిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. తన తల్లి మాత్రం బలంగా ఆత్మహత్య చేసుకునేటువంటి పిరికిది ప్రత్యూష కాదు, సిద్ధార్థ రెడ్డి ప్రేమ పేరుతో పిలిపించి ఈ హిమాయత్ నగర్ ప్రాంతంలో ఈ పెస్టిసైడ్స్ ప్రాంగణంలో వీళ్ళిద్దరు కూడా ఈ మత్తు పదార్థాలు అంటే విషపూరితమైనటువంటి పదార్థాలు కొనుక్కొని సెల్ఫ్ గా తాగారు అనేది పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. లేదు, ప్లాన్ ప్రకారంగా
తన కూతురు ప్రత్యూషని సిద్ధార్థ రెడ్డి ప్రేమ పేరుతో పిలిపించి రేప్ చేసి హత్య చేయించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా ఈ బలమైనటువంటి వాదనలు తను వినిపిస్తా ఉంది. ఈ రోజు జరగబోయేటువంటి ఆర్గ్యుమెంట్స్ తర్వాత సుప్రీంకోర్టు ఒకవేళ ప్రత్యూష తరపున కేసుకి సంబంధించి నిజంగానే హత్య జరిగిందని పరిగణలోకి తీసుకుంటే మాత్రం 2002లో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి త్వరలో ఒక కీలకమైనటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా అన్ని చోట్ల చుక్కెదురయ్యే విధంగానే ఈ కేసులో కూడా ఇప్పటికే ప్రత్యూష తల్లి సరోజిని దేవి చేసినటువంటి పిటిషన్ ని ఇటు హైకోర్టు గతంలోనే తిరస్కరించడం జరిగింది. 302 కింద ఈ కేసుని ఆల్టర్ చేయాలి, దాన్ని 302 కింద మాత్రమే విచారించాలంటూ కూడా తను వేసినటువంటి పిటిషన్ గతంలోనే తిరస్కరించడం జరిగింది. అదే ఛాలెంజ్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టులో 5 ఏళ్లకు మించి అతను జైలు శిక్ష పడాలని ఒక ప్రతిపాదన, రెండోది తన కూతురు 306, 309 కింద ఈ కేసుని విచారించారు. 302 మర్డర్ కింద కేసు ఆల్టర్ చేసి సిద్ధార్థ రెడ్డిని మర్డర్ కేసులో విచారణ జరిపించి అతని పైన మర్డర్ కేసు నమోదు చేయాలి అంటూ మాత్రం ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. కాబట్టి ఈ 2 అంశాలపైన ఈ రోజు సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాత ఈ వారంలోపు ప్రత్యూష అనుమానాస్పద మృతి కేసులో ఒక ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.